హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఫైనల్ ఫేజ్ డేట్స్, అలాగే కొంతమంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి దాని క్లారిఫికేషన్, అండ్ లాస్ట్లో రామంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ టూర్ గురించి చూద్దాం. సో ముందుగా ఫైనల్ ఫేజ్ డేట్స్, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ మనకి 7th నుంచి 8th, అంటే సండే అండ్ మండే ఈ 2 రోజులు ఉన్నాయి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం 9th ట్యూస్డే రోజు ఉంది. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆర్ ఫ్రమ్ 9th అండ్ 10th. సో మనకి ట్యూస్డే వెడ్నెస్డే ఈ 2 రోజులు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇంతకుముందు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినా రాకున్నా ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ సీట్ అలాట్ అయ్యి కొంతమంది ఫీ పే చేయలేదు, అలాంటి వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 10th జూలై, ప్రొవిజన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ 13th జూలై. ఈ 13th జూలై రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది తెలుస్తుంది. సో పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 13th నుంచి 15th జూలై. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్, ఇది ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఈ 4 days 13, 14, 15, 16 జూలై. సో ఈ 4 daysలో మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ రెండు తీసుకొని వెళ్ళి కాలేజ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 17th జూలై. అకాడమిక్ సెషన్ ఆర్ ఓరియంటేషన్ 15th నుంచి 17th జూలై. కమెంట్మెంట్ ఆఫ్ క్లాసెస్ 18th జూలై రోజు మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడుగుతున్నారు, వాటి క్లారిఫికేషన్ చూద్దాం. దోస్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ దే కెన్ రిజిస్టర్డ్ ఇన్ ఫైనల్ ఫేజ్. టెల్ మీ సార్ అండ్ వెన్ విల్ అవైలబుల్ ద పేమెంట్ లింక్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేయలేదో ప్రాసెసింగ్ ఫీ కానీ స్లాట్ బుకింగ్ కానీ, వాళ్ళకి ఇప్పుడు పే చేసుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్. సో ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ ఫీ చేయకపోయినా, స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయినా, అలాంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మీరు ఫీ కట్టాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశారు, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలాంటి ప్రాసెస్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది కొత్త స్టూడెంట్స్ మాత్రమే. నెక్స్ట్ డౌట్ చూద్దాము. సార్ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత ఏం చేయాలి? సో సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత మీరు ప్రాసెస్ అయ్యాక ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిందో మీ కాలేజ్ అండ్ గ్రూప్, ఆ డాక్యుమెంట్, ఆ ప్రింట్అవుట్ అండ్ ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్, ఈ రెండు తీసుకొని వెళ్ళి మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది 13th నుంచి 16th మధ్యలో. నా సజెషన్ ఏంటంటే 13th వరకు వెయిట్ చేయకండి, ఇమీడియట్గా టుమారో యూ గో టు ద అలాటెడ్ కాలేజ్, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్లోకి వెళ్ళి ఇవి చూపించి ఫీ డీటెయిల్స్ ఒకసారి కనుక్కోండి. వెళ్ళి ఫీ డీటెయిల్స్ కనుక్కొని ఫీ రియంబర్స్మెంట్ ఎంత ఉంటుంది, టోటల్ ఫీజు ఎంత, ఆ కాలేజ్లో అంటే మీకు వచ్చిన కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, హాస్టల్ ఫెసిలిటీ ఉంటే దానికి సపరేట్ పేమెంట్ ఉంటుందా ఏంటి, అన్ని డీటెయిల్స్ మీరు ఇమీడియట్గా వెళ్ళి కాలేజ్కి కనుక్కోండి, ఎంక్వైరీ చేసుకోండి. సో కానీ ఈ రెండు జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్, ఈ రెండు మాత్రం మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డౌట్, నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఫీ పే చేసేసా, సెకండ్ ఫేజ్లో కూడా సీట్ వచ్చేస్తే ఫీ పే చేయాలా? సో మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చితే సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. అండ్ ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చకపోయినా ఆర్ గ్రూప్ నచ్చకపోయినా యూ కెన్ గో ఫర్ సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్. సో సెకండ్ ఫేజ్లో ఒకవేళ నచ్చిన కాలేజ్ వస్తే అప్పుడు మళ్ళీ మీరు ఫీ కట్టాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందో ప్రైవేట్ కాలేజ్ వచ్చిందో తెలియదు, కాబట్టి సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ వస్తుందో కూడా తెలియదు. సో దాన్ని బట్టి మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డౌట్, బ్రో గవర్నమెంట్ కాలేజ్లో స్కాలర్షిప్ ఉంటుందా, ఎట్లా అప్లై చేయాలి? సో గవర్నమెంట్ కాలేజ్లో కూడా స్కాలర్షిప్ ఉంటుంది. స్కాలర్షిప్ అంటే నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్. సో మీకు ఆర్ఓసి ఫామ్, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు కదా, అందులో మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎస్ ఉంటే ఆ స్టూడెంట్స్కి గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్లో మీ బ్యాంక్ డీటెయిల్స్కి పంపిస్తారు. సార్ గుడ్ మార్నింగ్, 7th డేట్లో కదా సార్ తెలిసేది, ఏ డేట్లో తెలుస్తుంది సార్? సో మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ 7th రోజు, అంటే సండే రోజు స్టార్ట్ అవుతుంది, మండే రోజు ఎండ్ అవుతుంది. అది ఓన్లీ ప్రాసెసింగ్ ప్రీ అండ్ స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ మాత్రమే. 9th అండ్ 10th రోజు యాక్చువల్లీ ప్రాసెస్ స్టార్ట్, వెబ్ కౌన్సిలింగ్ ఆ రోజు 2 రోజులు ఉంది. సో 9th అండ్ 10th తర్వాత మనకి రిజల్ట్ వచ్చేది 13th. సార్ హౌ టు అప్లై ఫర్ హాస్టల్ ప్లీజ్ టెల్ మీ. సో మీరు హాస్టల్లో అప్లై చేయాలంటే మీరు ఫిజికల్గా
కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి స్టూడెంట్స్. కొన్ని కాలేజెస్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది, కొన్ని కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ లేదు. ప్రైవేట్ కాలేజ్ మాత్రం సపరేట్గా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అదే గవర్నమెంట్ కాలేజ్లో కొంచెం ఫీ పే చేయాలి. ఆ ప్రాసెస్ అంతా మీరు కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి తెలుసుకోండి. ఒకవేళ మీరు మిస్ అయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ ఉండదు, సెకండ్ ఫేజ్లో సీట్ ఉండదు, అంటే మీకు పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ రాదు. సో మీరు ఈ 2 రోజులు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కస్టమర్ కేర్‌కి ఫోన్ చేయండి. 7660096768, 7660096769. ఒకవేళ మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ఈ వీడియో, ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.